స్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం సుస్వరాల శుభ సప్త స్వరాలతో హృదయపూర్వక ఘన స్వాగతం సుస్వరాల శుభ సప్త స్వరాలతో హృదయపూర్వక ఘన స్వాగతం దైవ జనమారండి దేవుని దీవెన పొందండి దైవ జనమారండి దేవుని దీవెన పొందండి స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం. ఈనాటి దివ్యబలి పూజలో ప్రత్యేక విధముగా కాశీపోగు అయ్యన్న వారి కుటుంబం కోసము ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి మంచి ఆరోగ్యమును శాంతి సమాధానం దయచేయమని, మరి ముఖ్యంగా వారి యొక్క కుమార్తె రాయబెటువంటి పరీక్షల్లో దేవుడు ఆమెకు మంచి విచక్షణ జ్ఞానాన్ని దయచేయమని, జ్ఞాపక శక్తిని దయచేయమని, రాయబోయేటువంటి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతను పొందాలని ఆ బిడ్డను కోసము ప్రత్యేక విధంగా ఈ దివ్యబలి పూజను ప్రార్థన చేస్తున్నాం. అదేవిధముగా 10వ తరగతి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి చిన్నారి బిడ్డలను ఎవరెవరైతే మన యొక్క ప్రార్థన సహాయాన్ని అడిగినారో వారందరినీ కూడా ఈ దివ్యబలి పూజలో జ్ఞాపకం చేసుకొంచు దేవుడు వారికి సకాలంలో వారికి సహాయపడాలని, వారు చేసేటువంటి ప్రతి పనుల్లో కూడా దేవుని యొక్క తోడ్పాటును అందించమని ఈ దివ్యబలి పూజలో ప్రార్థించదాము. ఇంకా వ్యాధితో, బాధలతో, అనారోగ్యంతో ఆసుపత్రులలో ఉన్నటువంటి వారిని, మనకు తెలిసినటువంటి వారిని, మన ప్రార్థన సహాయం అడిగినటువంటి వారికి దేవుడు సంపూర్ణమైనటువంటి స్వస్థతను దయచేయమని ఈ దివ్యబలి పూజలో ప్రార్థించుదాము. ప్రభు, నా నమ్మకమును నీపై నిలుపుకొనుచున్నాను. నన్ను నవ్వుల పాలు కానీయకు. శత్రువులు పన్నిన ఉరుల నుండి నన్ను రక్షింపుము. నా రక్షణ దుర్గము నీవే కదా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథనందు మికిలిగా ప్రేమైన సహోదరి సహోదరులారా, పరమ పవిత్రమైనటువంటి ఈ దివ్య బలి పూజలో మనమందరం కూడా అర్హులం కావడానికి ముందుగా మనం తెలుసో తెలియక చేసినటువంటి ఆ దోషములను ప్రభు మన్నించమని ముందుగా మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొంటున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపమును చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మేము ఎంతో ఆశతో నిర్వహించు ప్రాయశ్చిత్త క్రియల ద్వారా మమ్ము పవిత్రమనర్చుము. మేము చిత్తశుద్ధితో జీవించుచు రానున్న పాస్కా మహోత్సవమును నిర్మల హృదయముతో సమీపించినట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ యుగ యుగములు జీవించు పరిపాలించు
మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇదిగో కలలు కనువాడు వచ్చుచున్నాడు, రండు వీనిని చంపుదము. ఆదికాండము 37వ అధ్యాయము 3-4 వచనములు మరియు 12-13 వచనములు మరియు 17వ వచనం నుండి 28వ వచనం వరకు. ఆదికాండము 37వ అధ్యాయము 3-4 వచనములు మరియు 12-13 వచనములు మరియు 17వ వచనం నుండి 28వ వచనం వరకు. ముదిమిని పుట్టిన బిడ్డడు కావున ఇశ్రాయేలు యోసేపును ఇతరుల కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించెను. అతనికి పొడుగు చేతుల నిలువుటంగిని కుట్టించెను. తమ కంటే ఎక్కువగా తండ్రి అనురాగమునకు పాత్రుడగుటచే యోసేపును అతని సోదరులు ద్వేషింపసాగిరి, అతనితో ప్రియముగా మాట్లాడరైరి. యోసేపు సోదరులు తండ్రి మందలను మేపుటకై షేకెము వెళ్ళిరి. ఇశ్రాయేలు యోసేపుతో, నీ సోదరులు షేకెములో మందలను మేపుచున్నారు గదా, రమ్ము, నిన్ను కూడా వారి దగ్గరకు పంపేదను అనెను. యోసేపు, నేను సిద్ధంగా ఉన్నాను అనెను. యోసేపు సోదరులు పట్టిన బాటనే పోయి వారిని దోతానులో చూచెను. వారు అతనిని దూరాన ఉండగానే చూచిరి. అతడు దగ్గరకు రాకమునిపే అతనిని చంపవలెనని కుట్ర పన్నిరి. వారు, ఇదిగో కలలు కనువాడు వచ్చుచున్నాడు, రండు వీనిని చంపి గోతిలో పారవేసి అడవి మృగము మృంగివేసినదని చెప్పుదము. వీని కలలు ఏమగునో చూతము అని తమలో తాము అనుకొనిరి. ఇది విన్న రూబేను యోసేపును కాపాడగోరి అతనిని చంపవలదనను. మనకు ఈ రక్తపాతమేలా? యోసేపును ఈ అడవి అందలి గోతిలో త్రోయుడు, అతనికి ప్రాణహాని చేయకుడు అని వారితో చెప్పెను. ఈ నెపముతో యోసేపును రక్షించి తండ్రికి అప్పగింపవచ్చునని రూబేను తలంచెను. యోసేపు సోదరుల దగ్గరకొచ్చెను. వారు అతడు ధరించిన పొడవు చేతుల నిలువుటంగిని తీసివేసిరి, అతనిని గోతిలో పడదోసిరి. అది వట్టి గోయి, దానిలో నీళ్లు లేవు. అంతటా వారు తినుటకు కూర్చుండిరి. అంతలో గిలాదు నుండి ఐగుప్తు దేశము పోవు ఇష్మాయేలీల బిడారు వారి కంటబడెను. ఇష్మాయేలీలు ఒంటెపై గుగ్గిలమును బోలమును లేపన ద్రవ్యమును తీసుకొని పోవుచుండిరి. అప్పుడు యూదా తన సోదరులతో, యోసేపును చంపి అతని చావును కప్పిపుచ్చిన మనకు మేలేమి కలుగును? రండు అతనిని ఇష్మాయేలీలకు అమ్మివేయుదము. మనము అతనికి హాని చేయరాదు. అతడు మన నెత్తురు కండలు పంచుకొని పుట్టిన తమ్ముడు గదా అని చెప్పాను. దానికి వారు అంగీకరించిరి. ఈ లోపల మిద్యాను వర్తకులు యోసేపు ఉన్న గోతి మీదుగా వెళ్ళుచుండిరి. వారతనిని పైకి లాగిరి. అతనిని 20 వెండి నాణములకు ఇష్మాయేలీల కమ్మిరి. ఇష్మాయేలీలు యోసేపును ఐగుప్తు దేశముకు కొనిపోయిరి. ఇది ప్రభువు వాక్కు. సాంగ్ నెంబర్ 158. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను.
వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. పునీత మార్కు గారు రాసిన క్రీస్తు సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 14వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 32వ వచనము నుండి. అంతటా యేసు తన శిష్యులతో గెస్తమని తోటకు వచ్చి, నేను ప్రార్థన చేసుకొని వచ్చు వరకు మీరు ఇచట కూర్చొని ఉండు అని చెప్పాను. పేతురు, యాకోబు, యోహాను తనతో వెంటబెట్టుకొని పోయెను. అప్పుడు ఆయన ఆవేదన పడుచు చిత్రాకాంతుడాయెను. ఆయన వారితో, నా ఆత్మ మరణవేద పడుచున్నది, మీరు ఇచటనే ఉండి జాగరణ చేయుడు అని పలికెను. ఆయన కొంత దూరము వెళ్ళి నేలపై సాగిలపడి, సాధ్యమైన ఎడల ఆ గడియ తన నుండి తొలగిపోవలనని ప్రార్థించెను. నాయన తండ్రి, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఈ పాత్రను నా నుండి తొలగింపుము. అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరనిమ్ము అని ప్రార్థించెను. అంతటా తన శిష్యులు యేసు వద్దకు వచ్చి, వారు నిద్రించుట చూచి పేతురుతో, సీమోను, నిద్రించుచున్నావా? 1 గంట అయినను మేల్కొని ఉండలేకపోయితివా అని వారితో, మీరు శోధనలకు గురి కాకుండుటకై మేల్కొని ప్రార్థింపుడు. ఆత్మ ఆసక్తి కలిగి ఉన్నను దేహము దుర్బలముగా ఉన్నది అనెను. ఆయన మరల 2వ మారు వెళ్ళి అట్లే ప్రార్థించెను. తిరిగి వచ్చి వారి నేత్రములు నిద్రాభారముచే మూతబడుట చూచెను. ఆయనకు ఏమి చెప్పవలెనో వారికి తోచలేదు. ఆయన 3వ పర్యాయం వచ్చి వారితో, మీరు ఇంకనూ నిద్రించు విశ్రమించుచున్నారు. ఇక చాలును, గడియ సమీపించినది. ఇదిగో ఇప్పుడే మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబోచున్నాడు. లెండు, పోదమరండు, నన్ను పట్టించువాడు సమీపించి వచ్చుచున్నాడు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునందు మిక్కిలిగా ప్రేమబడు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క తపస్ కాలంలో లేదా ఉపవాసం ఉండేటువంటి స్థలాల్లో సమయంలో కావచ్చు, లేదా ప్రార్థించేటువంటి సమయంలో కావచ్చు, సాధారణంగా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అది దీక్ష వేసుకున్న వాళ్ళు కావచ్చు, దీక్ష వేసుకున్న వాళ్ళు కావచ్చు, స్టూడెంట్స్గా, సిస్టర్స్గా, నేను, మీరు అందరం కూడా గృహస్థ క్రైస్తవులుగా ప్రార్థించే టైంలోనే కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. ఏం తప్పు చేస్తారు? స్ట్రిక్ట్గా శుక్రవారం కదా, ఈరోజు ఈ తప్పు చేయకూడదు అనుకుంటాం, కానీ చేస్తుంటాం. ఏంటది? నిద్రపోతాం. కరెక్టే కదా? బాగా ప్రార్థనకు వస్తాం, బుద్ధిగా కూర్చొని మంచిగా ఫ్రెష్గా రెడీ అయ్యి వచ్చి బాగా నిద్రపోతుంటాం. ఈరోజు గాస్పుల్ రీడింగ్లో కూడా అదే చదివాం. యేసు ప్రభువు ఒక దిక్కు ఆయన మరణ వేదనతో భయపడుతూ ఆయన శరీరంలో నుంచి చెమట కాకుండా రక్తమే బయటకు వస్తుందంట. అంత వెక్కి వెక్కి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే ఆ శిష్యులు ఏం చేశారు? కూర్చొని చల్లగా నిద్రపోతున్నారు. మళ్ళీ ప్రభు వచ్చాడు, ఆ భయాన్ని తట్టుకోలేకపోతున్నాడు. అరే, రేపు జరగబోయేటువంటి ఈ చావు ఘోరంగా ఉండబోతుంది, ఎవరికైతే నేను సహాయం చేశానో వాళ్ళే నన్ను ఈ విధంగా హింసించబోతున్నారని అది ఊహించుకుంటుంటే ఆయనకు భయం ఎక్కువయ్యి ఆయన ధైర్యం కోసము మళ్ళీ వస్తాడు.
నా శిష్యులు ఏం చేస్తున్నారు, నాకు తోడుగా ఉండి ప్రార్థన చేయడానికి నాతో పాటు వచ్చారు కదా, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారా ఏదా చూద్దామని చెప్పేసి మళ్ళీ వచ్చారు. వస్తే ఏమవుతుంది, నిద్రపోతున్నారు. అట్లా 3 సార్లు వాళ్ళని చూసినా కూడా 3 సార్లు మాత్రం వాళ్ళు నిద్రలో కొట్టుమిట్టలాడుతున్నారు. చెప్పు. ఫాస్టింగ్ చేయాలనుకుంటారు కానీ తింటారు. కానీ బాగా తింటారు కదా. ఫాస్టింగ్ చేయాలనుకున్నప్పుడే ఆకలి అయింది, మిగతా సమయంలో ఆకలి కాదు. మిగతా రోజుల్లో, ఫ్రైడే కాకుండా మిగతా రోజుల్లో 3 o'clock ఏంటి 6 o'clock అయినా అన్నం తినకుండా ఉంటారు, పనుల్లో బిజీగా ఉంటారు. కానీ ఫ్రైడే వస్తే మాత్రం ఆ రోజు 9 అయితేనే ఆకలి అవుతుంటుంది. ఏదో ఒక విధంగా నోట్లో పడతానే ఉండాలి, కడుపులో పడితేనే అప్పుడు పైకి మాత్రం ఫాస్టింగ్ అనుకుంటుంటాం, కానీ తిండికి మాత్రం ఆగలేము. అందుకే సైతాన్ కూడా మనిషిని దెబ్బ కొట్టడంలో, ఈవెన్ దేవుణ్ణి టెంప్ట్ చేయడంలో కూడా సైతాన్ ఫస్ట్ ఆకలితోనే శోధిస్తుంది. కాబట్టి ఈరోజు నువ్వేదో ఆకలి కొని నువ్వు తినడం నీ తప్పే కాదు, ఈవెన్ యేసుప్రభు కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాడు. కాబట్టి రెండో తప్పు మనము బాగా ఈ తపస్కాలంలో చేసేది ఆకలి. ఏమైనా సహోదరి సహోదరులారా, ఈనాడు ముఖ్యంగా నాకు ఈ విధంగా అనిపించింది అనమాట. ఇదిగో ఈ యొక్క తపస్కాలంలో మనం ఉంటున్నప్పుడు కొన్ని మనం విడిచిపెట్టాలి, కొన్ని మనల్ని విడిచిపెట్టాలి, కొన్నిటికి మనం దూరంగా ఉండాలి. ఆ వ్యక్తులు కావచ్చు, ఆ పనులకు కావచ్చు, మనం దూరంగా ఉండి. అందులో మొట్టమొదటిది మీరందరూ చెప్పినట్టుగా నిద్రపోవటం. నిద్ర అనేది అవసరమే మనిషికి. నిద్ర సుఖమెరగదంట. నిజంగా నిద్ర వచ్చిందనుకో ఆయనకు పూల పాన్పే ఏమో అవసరంలే, కింద కూడా పనుకొని నిద్రపోవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో ఇలా నిద్రమత్తుతో ఎంతోమంది పాపాలు చేశారు. నిద్రమత్తులో, నిద్రావస్థలో ఎంతగానో వాళ్ళు పాపం కట్టుకుంటున్నారు. ఈ నిద్రమత్తుకు వాళ్ళు బానిసై దేవుడు అనుగ్రహించినటువంటి అనుగ్రహాలను కూడా కోల్పోయినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందులో ముఖ్యంగా నేను ఒకటి మీతో చెప్తాను. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము, అక్కడ మనం చూస్తే 19వ వచనం నుండి మనం చదువుకుంటూ పోతే అక్కడ ఏం చెప్పబడుతుందంటే, సంసోను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక దైవ సేవకుడు. ఈ సంసోను ఏం చేస్తాడంటే, ఆయన దేవుడు అంటే అపారమైనటువంటి భక్తి కలిగినటువంటి వ్యక్తి. ఈ సంసోను అతను ఎంతో బలాఢ్యుడు. ఈ సంసోనును చంపివేయాలని చెప్పేసి శత్రువులందరూ కూడా కంకణం కట్టుకుంటారు. కానీ ఆయనతో డైరెక్ట్గా డీల్ చేయడానికి ఆయన బలాఢ్యుడని, ఆ యొక్క శక్తిని వాళ్ళు ఆయన పైన విజయాన్ని సాధించలేరని చెప్పేసి ఆయన ఏదో ఒక విధంగా ట్రాప్ చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా పన్నాగం చేస్తారు. అందులో ముఖ్యంగా ఈ సంసోనికి ఆయన యొక్క శక్తి కనుక్కోవడం కోసం, ఎక్కడ నీ శక్తి ఉంది, బలమేంది అని కనుక్కోవడం కోసము ఒక ప్రేమలో పడడం జరుగుతుంది. ఆ డెలీలా అనేటువంటి వ్యక్తితో ఈ యొక్క సంసోన్ ప్రేమలో పడతాడు. ప్రేమలో పడి ఒకసారి వాళ్ళిద్దరు కూడా ఆ ప్రేమలో కొంచెం మైమరచిపోయినప్పుడు ఆమెంట ఆయన ఒడిలో పండబెట్టుకొని బాగా నిద్రపూస్తుంది. నిద్రపూస్తూ అప్పుడు అడుగుద్ది, ఎంతో ప్రేమతో అడుగుద్ది, ఇదిగో నేను నీ సీక్రెట్ తెలుసుకోవాలనుకుంటున్నాను. నీ సీక్రెట్, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్? ఎక్కడుంది ఆ స్ట్రెంగ్త్? ఎక్కడ నీకు కండల్లో, చేతిలోనా, లేకపోతే కండ బలవా, గుండె బలవా అంటారు కదా, అట్లా నువ్వు ఇంతమందిని ఎలా నువ్వు జయించగలుగుతున్నావు, నీ శక్తి ఎక్కడుందో చెప్పు అంటే, ఆయన ఏంది, ప్రియురాలు అడిగింది కదా, అమ్మో అబద్ధం చెప్పకూడదు, నిజమే చెప్పాలని చెప్పేసి ఆయన చెప్పేస్తున్నాడు. ఏమని? నా శక్తి నా తల వెంట్రుకలలో ఉంది. ఎప్పుడైతే ఆమె అది విన్నదో వెంటనే ఆమె ఆ యొక్క సైన్యాన్ని పిలిపించి ఆయనకు గుండు కొట్టేయడం జరుగుతుంది. ఆ విధంగా ఏం జరుగుతుందంటే, ఆ నిద్రావస్థలో ఆయన మాట్లాడినటువంటి మాట ద్వారా ఆ దేవుడు అనుగ్రహించినటువంటి శక్తిని అతను కోల్పోతున్నాడు. దేవుడు ఆ శక్తిని ఆయనకి ఎందుకు ఇచ్చాడు? శత్రువుల పైన విజయాన్ని సాధించాలి, ఆ దేవుడు నమ్ముకున్నటువంటి ప్రజల పక్షాన ఈయన యుద్ధం చేయాలి, వాళ్ళకు ఎప్పుడు కూడా అండగా ఉంటాడని చెప్పేసి అతనికి ఆ దైవికమైనటువంటి ఎంతో గొప్పదైనటువంటి ఆ బలాన్ని ఆయన ఇస్తే, దేవుడు ఆయనకిస్తే సంసోనికి ఈ విధముగా నిద్రమత్తులో, ప్రేమ మత్తులో ఆయన ఆ దేవుడిచ్చినటువంటి అనుగ్రహాలను కోల్పోతున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనము ప్రార్థనకు వస్తాం, కూర్చుంటాం, నిమ్మలంగా మనము నిద్రపోతూ ఉంటాం.
కాబట్టి ప్రభువు వాక్యం పలుకుతుంది. దర్శన గ్రంథంలో మనం చూస్తాం, అక్కడ ఏం చెప్పబడుతుంది? ఇదిగో నేను నీ హృదయం అనేటువంటి తలుపు వద్ద ఉన్నాను, నేను తలుపు కొడుతున్నాను, నా స్వరం మీరు వినండి, తలుపు తీయండి అంటున్నాడు. అంటే ఇప్పుడు గురువు రూపంలో వాక్కు అయినటువంటి క్రీస్తు ప్రభువు మీ హృదయంలోకి రావాలని ఆశపడుతున్నప్పుడు నువ్వు మాత్రం పీస్ఫుల్గా నిద్రపోయినావు అనుకో, నీకేం అర్థమవుతుంది? ఏం అర్థం కాదు. దేవుడు ఏమంటున్నాడు అక్కడ దర్శన గ్రంథంలో? తలుపు తీసిన తర్వాత ఏం జరుగుతుంది? ఇదిగో నా స్వరం వినండి అన్నాడు, తలుపు తీయండి అన్నాడు. తలుపు తీస్తే ఏమవుతుంది? ఏమవుతుందంటే దేవుడు ఆ కుటుంబాన్ని తన ఆ నిత్య విందులో, నిత్య జీవితంలో అక్కడ ఆ పంక్తి భోజనం, బల్లా భోజనము అక్కడ ఆయనతో కలిసి, ప్రభువుతో కలిసి భుజించడానికి వాళ్ళందరూ కూడా అర్హులవుతున్నారంట. ఎవరైతే వాక్యాన్ని విని శ్రద్ధగా ఆలకించి ప్రభువుని ఆహ్వానిస్తారో. కాబట్టి అలా అంటే నిత్య జీవితం పొందుకోబోతున్నాం. ఈ నిద్రమత్తులో ఉన్నప్పుడు ఆ నిత్య జీవితానికి మనం అడ్డుకట్టేస్తున్నాం. ప్రభు వాక్యం పలుకుతుంది, మనము వాక్యం వినటం ద్వారా మన దోషములన్నీ కూడా కడిగివేయబడుతున్నాయి, మన హృదయం శుద్ధి కావించబడుతుంది, మన పాపములు తొలగించబడతాయి. అలాంటి గొప్ప మహత్తరమైనటువంటి సంఘటన ఈ యొక్క దీవబలి పూజలో జరుగుతుంది. ఆ సమయంలో మనం నిద్రపోతున్నప్పుడు దేవుడు మనల్ని ఏ విధంగా దీవిస్తాడు. అందుకే దీవబలి పూజలో కూడా మనము తప్పులు చేసినప్పుడు అదేమంటారు, ఆ పాప సంగీతం జపం చెప్తాం కదా, నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. దానికంటే ముందు చెప్తాం, ఇదిగో అశ్రద్ధతో చేసినటువంటి పాపాలను కూడా క్షమించమని తప్పు ఒప్పుకుంటున్నాం. అశ్రద్ధతో ఏం చేస్తాం? నిద్రపోతాం. మనం నిద్రపోవాలని ఎవరు ఫిక్స్ అయ్యి రారు, కానీ వీడికి వచ్చిన తర్వాత మనకు తెలియకుండానే నిద్రలోకి జారుకూడిపోతున్నాం. ఇవన్నీ కూడా అశ్రద్ధతో చేసిన పాపాలు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభువు మనందరికీ చెప్పేది ఏంటంటే, ప్రార్థించే సమయంలో నువ్వు జాగరూకులై ప్రార్థించండి, ఎడతెగక ప్రార్థించండి. ఈ మాటలు ఎవరు చెప్తున్నాడు? నిద్రపోయేలా చెప్తున్నాడు ప్రభు. పలు సందర్భాల్లో ఈ మాటలు చెప్తున్నారు. ఈరోజు ముఖ్యంగా యేసు ప్రభు కూడా అక్కడ ఆయన ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళందరూ నిద్రపోతున్నప్పుడు యేసు ప్రభు పడేటువంటి ఆ బాధను వాళ్ళు చూడలేకపోతున్నారు. యేసు ప్రభు ఏ విధంగా ఆయన ప్రార్థనలో తండ్రితో ఏ విధంగా వెక్కి వెక్కి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారో దానిని వీళ్ళు గ్రహించలేకపోతున్నారు. అందుకే ఒక్కోసారి మన ప్రసంగం చెప్పేటప్పుడు మీరు దాంట్లో సరిగా లీనం కాకపోతే ఏమంటారు, ఇన్సైట్స్ కూడా మంచిగా ఉండవు. దానికి ఆ ప్రతిస్పందన అనేది ఉండాలి. కాబట్టి చెప్పేటప్పుడు మనము వాక్యాన్ని వినడానికి ప్రయత్నించాలి. నిద్రకు మనము అడ్డుకట్ట వేయాలనేదే పరిశుద్ధ గ్రంథం మనందరికీ కూడా తెలియజేస్తుంది. అందుకే ఇదివరకు అంటే ఈ యొక్క వాటికన్ II దానికంటే ముందుగా అప్పుడు ఏం చేస్తున్నారు, గురువులు ఇట్లా వెనక్కి తిరిగి పూజ చేసేవాళ్ళు. వెనక్కి తిరిగి పూజ చేసుకొని పూజ అంతా అయిపోయి ఒక సప్రసాదం మాత్రం తీసుకొని వచ్చి ప్రజలకు ఇచ్చేవాళ్ళు. అప్పటి వరకు కేవలము గురువు ఒక్కడే ఆ క్రాస్ని చూసుకుంటూ ప్రార్థన చేసేవాళ్ళు. ప్రజలు ఏం చేసేవాళ్ళు, అక్కడ కూర్చొని జపం చెప్పేవాళ్ళు, చెప్పుకునేవాళ్ళు, నిద్రపోయేవాళ్ళు. బలు ఉండేది అప్పుడు, బాగా నిద్రపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటి ఛాన్స్ లేదు. ఎందుకంటే సాక్షాత్తు క్రీస్తు ప్రభు గురువు రూపంలో ఇక్కడ వేంచేసి వస్తున్నాడు. కాబట్టి అలాంటి సమయంలో ఆయన అటువైపు మలుకొని మీరు ఇటువైపు ఉంటూ మీరు ఏం చేస్తున్నారు? అందుకే ఇదంతా కూడా ప్రతిస్పందన అనేది ఉండాలని చెప్పేసి ఇలాంటి మనకి ఒక కొత్త నిర్ణయాలు తీసుకొని వచ్చి తల్లి శ్రీ సభ ఈ విధంగా గురువు చెప్పేటప్పుడు ప్రతిస్పందన అనేది ఉండాలి. అందుకే గురువు ఒక్కడే కాదు, ఈ యొక్క దివ్యబలి పూజలో పాటలు పాడేటువంటి వాళ్ళైతేనేమి, రీడింగ్స్ చదివేటువంటి వాళ్ళైతేనేమి, ప్రేయర్ ఆఫ్ ద ఫెయిత్లు చదవడానికైతేనేమి, ఈ విధంగా వాళ్ళందరికీ వారి యొక్క రోల్ అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి అల్టిమేట్లీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నిద్రావస్థలో మనము ఆ దేవుని యొక్క అనుగ్రహాలను మనం కోల్పోతాం. నిద్రావస్థలో ఉన్నప్పుడు దీనిని ముఖ్యంగా ప్రార్థన సమయంలో ఈ తప్పు మళ్ళీ చేయకూడదు. ఇక రెండవది మనం చూస్తే, రెండవ తప్పు మనం ఏం చేస్తామంటే సోమరిపోతనం, లేజీనెస్. మనము ఈ యొక్క ప్రార్థన సమయంలో కావచ్చు, ఈ యొక్క తపస్కాల సమయంలో కావచ్చు, ఎట్లా మనం ఉపవాసం ఉండం కదా, కాబట్టి
ఏం పని చేయకుండా ఉంటారు. ప్రార్థన అనే కాన్సెప్ట్ని పెట్టుకుంటాంలే కానీ ఏం పని చేయకుండా అలాగే ఉండిపోతున్నారు. కాబట్టి అందుకే సామెతల గ్రంథము 6వ అధ్యాయము అక్కడ 6 వచనం నుంచి 11వ వచనం వరకు మనం చూస్తే అక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రభువు మనుషులందరికీ కూడా చెప్తున్నాడు. ఎవరెవరైతే సోమరపోతుల్లాగా ఉన్నారో, పని పాట లేకుండా, కాలక్షేపం లేకుండా ఊరికి సైలెంట్గా కూర్చొని ఉంటారో అలాంటి వాళ్ళకు ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, సోమరి చీమలను చూసి నీ బుద్ధి తెచ్చుకో అంటున్నాడు. చీమలను చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలంట. చీమల ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? అందుకే ఆయన ఏమంటున్నాడు, చీమలకి ఏ నాయకుడు లేడు, ఏ పర్యవేక్షకుడు లేడు, వాళ్ళకి ఏ అధికారి లేడు. కాబట్టి అయినప్పటికీ కూడా వాళ్ళు క్రమశిక్షణతో చీమలు పోతూ ఉంటాయి. ఎవరన్నా డిస్టర్బ్ చేశారనుకో ఆ చీమల్ని పోయేటప్పుడు ఏమవుతాయి, అది ఎంత డిస్టర్బ్ అయినా కూడా ఇమ్మీడియట్గా మళ్ళీ అవి వెంటనే ఒక లైన్ ఫాలో అవుతాయి. చూడు, వాళ్ళకి ఎవరు మీరు ఇట్ట పోవాలి అట్ట పోవాలి అని ఎవరు చెప్పరు కదా చీమలకి. దానికి బుద్ధి ఉందా? ఇంతకీ చీమలకి బుద్ధి ఉందో లేదో తెలియదు, కానీ మనుషులకైతే ఉంది. మనుషులకైతే ఆ విచక్షణ జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. ఇది మంచి, ఇది చెడు అని డిసైడ్ చేసుకునేటువంటి శక్తిని దేవుడు మనుషులకు ఇచ్చాడు. కానీ మనుషులు మాత్రం ఆ యొక్క బుద్ధిని ఉపయోగించట్లేదు. వాళ్ళు మాత్రము క్రమశిక్షణగా ఉండలేకపోతున్నారు. కానీ బుద్ధి లేనటువంటి చీమలు మాత్రం క్రమశిక్షణలుగా ఉంటున్నాయి. అందుకే ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నీవు చీమలను చూసి బుద్ధి తెచ్చుకో. ఇంకా ఆ వాక్యాల్లో మనం చదువుకుంటూ పోతే అక్కడ ఏం చెప్పబడుతుందంటే, ఆ 8వ వచనంలో ఆ చీమలంట అవన్నీ కూడా రాబోయేటువంటి రోజులలో వర్షాకాలం కావచ్చు, లేదా కరువు కాటకాలు కావచ్చు, అన్ని సమయాల్లో కూడా సరిపడేటువంటి ధాన్యాన్ని అవి క్రమపరుచుకుంటాయి. అంత చిన్న చిన్న చీమలు ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాయి. పెద్ద పెట్టుకొని మోసుకొని పోతా ఉంటాయి. ఎందుకు? వాటికి తెలుసా, ఏదో వర్షాలు పడతాయి, అన్నీ కూడా రంధ్రాలన్నీ పూడిపోతాయి, కాబట్టి మనం ముందుగానే పోయి ప్రిజర్వ్ చేసుకోవాలని. వాటికి మాత్రం ఎంత ప్లానింగ్ ఉందో చూడు. కానీ మనుషులకు ఉందా ఆ ప్లానింగ్? మనుషులకు ఆ ప్లానింగ్ లేదు. అదేవిధంగా మనం చూస్తాం, ప్రియమైన సహోదరి సహోదరుల 9వ వచనం చెప్తుంది, వాళ్ళు ఇప్పుడు ఈ సోమరిపోతే ఏమంటాడంట, కుదిర్చుకోవడం, పడుకోవడం, రెస్ట్ తీసుకోవడం, చాలా అంటే రెస్ట్ తీసుకోవడానికి ఇష్టపడుతుంటాడు. ఆయన టైం అంతా కూడా ఆడే నిద్రపోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడుతుంటాడు. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రభు ఏమంటున్నాడంటే, వాళ్ళకి దరిద్రం వాళ్ళ నన్నెత్తి పైన ఉంటుందంట. ఈ సోమరిపోతులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దరిద్రం వాళ్ళ ఇంటి పైన బాగా తెస్టేసుకొని కూర్చుంటుందంట. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఈ యొక్క ప్రార్థన అంటే ఈ తపస్కాలంలో ఈ సోమరిపోతుల్లాగా ఉండకూడదు. సోమరిపోతుల్లాగా ఉన్నట్లయితే మనకి ఆ దరిద్రం అనేది మన ఇంటిలో మనతోనే ప్రయాణం చేస్తుంది అని ప్రభు వాక్యం మనకు చెప్తుంది. ఇంకా సామెతల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనంలో కూడా మనం చూస్తే, ఇలా సోమరిపోతనంతో ఉన్నటువంటి వాళ్ళు మాత్రము ఆకలితో అలమటిస్తారని కూడా మనకి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇక మూడవ తప్పు మనము ఈ యొక్క సమయాల్లో ఏం చేస్తామంటే, వదరబోతనం. అనవసరంగా మాట్లాడుతుంటాం. నోటిని మాత్రం అస్సలు అదుపులో పెట్టుకోము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలాంటి వాళ్ళని గురించి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, మనము ఎక్కువ మాట్లాడకూడదు. పోనీ ఎదుటి వాళ్ళు ఎక్కువ మాట్లాడుతుందంటే వాళ్ళకు మనము కొంచెం దూరంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. అందుకే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 8 నుండి 10 వచనం వరకు మనం చూస్తే అక్కడ ఏం చెప్పబడుతుందంటే, అక్కడ ఎవరైతే ఇక్కడ ఊరకుండగా ఎప్పుడు వదరబోతు వాళ్ళు ఏమవుతుందంటే, ప్రభు వాళ్ళకి ఇచ్చేటువంటి బిరుదు ఏంటంటే వాళ్ళను వెర్రిరోళ్ళు అంటారంట. ఎక్కువ మాట్లాడుతుంటే, అర్థం లేని మాటలు మాట్లాడుతూ, అనవసరంగా మాట్లాడుతుంటే వాళ్ళకు దేవుడిచ్చేటువంటి టైటిల్ ఎర్రివాడు, వెర్రిరోళ్ళు. కాబట్టి ఈరోజు నువ్వు ఒక వెర్రివాళ్ళలాగా నోరు ఉంది కదా అని చెప్పి ఎట్టబడితే అట్ట మాట్లాడితే మాత్రం నీవు అలాంటి స్థితిలో నువ్వు ఉండబోతున్నావు. అందుకే 10వ వచనంలో పలుకుతుంది, వాళ్ళని పనికి మాలిన మాటలన్నీ మాట్లాడడం ద్వారా వాళ్ళు నశించిపోతారంట. ఇట్లా అనవసరం అంటే వాళ్ళ మాటల ద్వారా వాళ్ళ తప్పులు వాళ్ళకైతే దొరికిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకళ్ళు మంచిగా ఉన్నాడని చెప్పి ఒక ఉద్యోగం ఇచ్చారనుకో,
ఆయన అనవసరంగా మాట్లాడుతున్నాడు అనుకో, ఈడేంద్ర బాబు ఇంత నష్టపెడుతున్నాడు, అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడు, నేనేదో మంచివాడని చెప్పేసి జాబ్ ఇచ్చానని చెప్పేసి ఆయన మాటలే అతన్ని అది కోల్పోయేలా చేస్తుంది. ఆ విధంగా ఎక్కువ మాట్లాడడం ద్వారా, వదరబోతనం ఉండడం ద్వారా మనము నాశనాన్ని కొని తెచ్చుకుంటామని పరిశుద్ధ గ్రంథం మనందరికీ తెలియజేస్తుంది. అదేవిధంగా సామెతల గ్రంథము 14వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, ఇలా ఎవరైతే కబుర్లతో కాలక్షేపం చేస్తూ మాట్లాడతారో వాళ్ళందరూ కూడా పేదరికంలో ఉండబోతున్నారు. ఇందాక చెప్పిన మాటే మళ్ళీ చెప్తున్నాను. అంటే ఎక్కువ మాట్లాడడం వల్ల ఆ ఉన్నటువంటి ఆ స్థితిగతుల్ని మర్చిపోయి ఎటపడితే అట్ట మాట్లాడి అనవసరంగా ఫ్లాటరింగ్, ఊరుకూరుకునే ప్రే చేయడం, ఊరుకూరుకునే చేయడం వల్ల నీ యొక్క నీ స్టాండర్డ్ పోతుంది. ఆ విధంగా నువ్వు ఇంకా పేదవాడిగా ఉండిపోతున్నావు అని చెప్పేసి పరిశుద్ధ గ్రంథము మనందరికి కూడా సెలవిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక నాలుగవ తప్పు అదేంటంటే తిండిపోతుందన్నమాట. అదేంటి, మనుషుల వెనకాల తినాలి కదా, తినడం కూడా తప్పేనా అంటారు. తినడం తప్పే, తినడము మామూలు తప్పు కాదు. అదంట చావైన పాపాల్లో అదొక తప్పు. చావైన పాపాలు మనకు 7 ఉన్నాయి. ఆ 7లో తిండిపోతనము అది కూడా చావైన పాపమే. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము తిండి పట్ల కూడా మనము ఏం చెప్పాలి, ప్రభు ఏం చెప్తున్నాడంటే మనము లిమిటెడ్గా ఉండాలి. ఇక్కడ తిండిపోతనం అంటే మనము ఏ దానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రభువు చాలా సందర్భాల్లో చెప్తున్నాడు, నాకు ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టరా బాబు, దాహంగా ఉన్నప్పుడు నీళ్ళు ఇవ్వండి, గుక్కెడు మంచి నీళ్ళు ఇచ్చే చాలు నీకు పరలోక రాజ్యంలో స్థానం ఉంటుంది అంటున్నాడు. కాబట్టి ఈరోజు ఈ తిండిపోతుతనం ద్వారా ప్రభు మనకి ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, నీ కాడ ఉన్నదాన్ని నీవు ఉన్నదానికంటే ఎక్కువ నువ్వు పెట్టుకొని కూడా చాటి మనిషి నీకు సహాయానికి వచ్చినప్పుడు లేదా కొంచెం పెట్టమని అడిగినప్పుడు నీవు చేయలేనటువంటి స్థితిలో ఉన్నట్లయితే అది పాపం. సహాయం చేయలేని స్థితిలో ఉన్నంటే అది పాపం. కాబట్టి ఆ విధంగా సామెతల గ్రంథము 23వ అధ్యాయము 21వ వచనం చెప్తుందంటే, ఈ తిండిపోతు వాళ్ళు, తాగుబోతు వాళ్ళు దరిద్రులుగా ఉండబోతున్నారంట. నువ్వు ఎప్పుడు తిండి గురించి ఆలోచించడనుకో నీ ఎప్పుడు కూడా సంతృప్తి పడవు, ఎప్పుడు కూడా నీకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది నీకు ఉండదు. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే అలాంటి వాళ్ళు దరిద్రులతో సమానమని పరిశుద్ధ గ్రంథము మనకు సెలవిస్తుంది. ఇక ఐదో వ్యక్తి వాళ్ళు ఏంటంటే తిరుగుబోతులు. తిండిపోతు అయిపోయింది, నెక్స్ట్ తిరుగుబోతు. వీళ్ళు ఏం చేస్తారంటే కాలక్షేపం చేస్తుంటారు, ఊరిక అంతా సంచరిస్తూ ఉంటారు. అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ. అనవసరంగా ప్రశాంతంగా ఉన్నటువంటి కమ్యూనిటీలలో, ప్రశాంతంగా ఉన్నటువంటి ఊర్లో, ప్రశాంతంగా ఉన్నటువంటి ఇళ్లల్లో ఈ తిరుగుబోతులు చదువు సంధ్య ఉండదు. ఒకవేళ చదువు ఉన్నా కూడా జాబ్ చేయరు, ఊరికి తిరుగుతూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే అనవసరంగా అక్కడ మాటలు అక్కడ మాటలు పెట్టడం వల్ల అందరిని కూడా అల్లకొల్లాలని చేస్తుంటారు, అందరిని కన్ఫ్యూజ్ చేస్తుంటారు. కాబట్టి అది కూడా మంచిదే కాదని మనకు పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. దానిని మనము అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తాం. ఇలా తిరుగుబోతులతో వాళ్ళు ఏ విధంగా అల్లకొల్లాలని చేస్తారో అనే దాని గురించి మనకు అక్కడ చాలా క్షుణ్ణంగా తెలియజేస్తున్నారు. త్రాగుబోతుతనం అంట, ఒక వ్యక్తి నిద్రపోతూ ఉన్నాడు. సడన్గా ఒక కలగన్నాడు. అయితేనే దగ్గరికి వచ్చింది, ఇదిగో నీవు తొందరలో చనిపోబోతున్నావు అని అడిగింది. తొందరలో చనిపోబోతున్నావు అని చెప్పిండ్రు. అవునా, అయితే పాపం ఆ వ్యక్తికి భయం పుట్టుకొచ్చింది, భయపడుతున్నారు. కాకపోతే ఇదిగో నీవు ఇంకా కొంచెం మంచిగా ఇంకా కొద్ది రోజులు ఎక్కువ బతకాలంటే నువ్వు 3 పనులు చేయాలి అని చెప్తారంట. ఈ 3 పనులు చేస్తే నీ ఆ లైఫ్ స్పాన్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది అని చెప్పాడు. అవునా, అయితే ఏంటి చెప్పు అని చెప్పారు. చెప్తే ఆ సైతానుడు చెప్తారంట, ఇదిగో నీ దగ్గర ఉన్నటువంటి పనోడు ఉన్నాడు కదా, పనివాళ్ళు, ముఖ్యంగా ఆ పనివాడు, ఆ వ్యక్తిని వెంటనే చంపివేయి అంటారంట. నేను ఎక్కువ బతకాలంటే వేరే వాళ్ళ ప్రాణం తీయాలనా, వామ్మో ఇదేదో కష్టంగా ఉంది అని చెప్పి లేదు నేను చంపను అంటాడు.
ఎందుకు చంపవంటే ఆ వ్యక్తి చాలా మంచివాడు, నమ్మకస్తుడు, నమ్మకపాత్రుడు, కాబట్టి అలాంటి వ్యక్తిని నేను అలా చేయను, అది పాపం అని చెప్తాడు. సరే నువ్వు తొందరపోతావు కాబట్టి ఇక రెండో ఆప్షన్ చెప్పు, ఎక్కువ రోజులు బతకాలంటే రెండో ఆప్షన్ ఏంటి అని చెప్తే, మీ భార్యతో హింసించాలి, నువ్వు బాగా ఆమెను కొట్టాలి అని చెప్తాడు. అయ్యో నా భార్య చాలా మంచిది, నా భార్య చాలా ప్రేమగా మాట్లాడడం, ప్రేమగా నన్ను పలకరియడం, ఆమెంత మంచి ఆమె ఇంకొకరు లేరు, కాబట్టి ఆమెను తిట్టడం అని కానీ కొట్టడం కానీ అది నేను చెయ్యలేనటువంటి పని అని చెప్తారు. ఓకే, ఈ టెస్ట్లో కూడా నువ్వు ఫెయిల్ అయిపోయినావు, నీకు మాత్రం సాగు దగ్గర పడింది, కాకపోతే ఇంకొక టెస్ట్ ఉంది, ఆ టెస్ట్ చేయగలవా అంటాడు. ఏంటది, అది చెప్పంటే ఏం లేదు, మందు తాగాలి నువ్వు అని చెప్తారంట. అబ్బా ఇదైతే నేను చేస్తాను, ఫస్ట్ 2 టెస్టులు ఫెయిల్ అయినాడు, మందు తాగడమే కదా నాకు ఇష్టం లేదు కానీ నేను తాగుతానని చెప్పేసి తాగడం స్టార్ట్ చేశాడు. 1 బాటిల్ తాగాడు, 2 తాగాడు. తాగిన తర్వాత ఏమవుతుంది, ఇంటికి పంపిస్తారు. ఇంకా ఇక్కడ టైం అయిపోయింది, ఇంకా బయటికి అని చెప్పి తరిమేశారు. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, ఆ వ్యక్తి ఇంటికి వచ్చాడు. మొదట్లో ఏమన్నాడు, తాగకముందు నా భార్య చాలా మంచిది, నా భార్య నన్ను ఏమందు, నా భార్య అంతా ఆమె దేవత అనేట్టుగా చెప్పాడు. తాగి వచ్చినప్పుడు ఏం చేశాడు, వాళ్ళ భార్య కర్ర పట్టుకుంది. బుద్ధి లేనోడా, పలికిమాలోడా, ఎలా నువ్వు తాగి వస్తావని చెప్పేసి ఆమె కర్ర తీసుకుంది. అరే నా భార్యని గురించి ఇంత గ్రేట్గా చెప్పుకుంటే ఇప్పుడేంటి నన్ను ఇట ఆపోజిట్గా తయారైందని చెప్పేసి ఆమెను కొట్టడం స్టార్ట్ చేస్తాడు. ఎక్కడ కొట్టాడు, ఇంట్లో పోయి కొట్టాడా? ఇంట్లో కాదు, వీధిలోకి తీసుకొచ్చి కొట్టాడు. అప్పటి వరకు ఏమన్నాడు, నా భార్య మీద చెయ్యే వేయని అన్నాడు, కానీ ఆయన మాత్రము వీధిలోకి తీసుకొని వచ్చి కొట్టాడు. తర్వాత పనివాడు వస్తాడు. పనివాడు వస్తే ఏంటి అమ్మగారిని అట్టగొడుతున్నావు, కొంచెమన్నా తెలివి ఉందా అని చెప్పి ఆ మనిషి పాపం విడిపించడానికి పోతాడు. ఆ మనిషిని ఒక ఏటేస్తాడు. ఆయన అర్ధాంతరంగా సడన్గా చనిపోతాడు. సైతానుడు ఫస్ట్ ఏం చెప్పాడు, వ్యక్తిని చంపమన్నాడు, తర్వాత ఇంట్లో భార్యను కొట్టమన్నాడు. ఈ 2 పనులు నేను చేయనన్నారు, కానీ చేయకూడదు, చేస్తే తప్పని తెలిసినా కూడా మద్యం తాగుతానే అవన్నీ పనులు చేశాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మద్యం మత్తులో ఎన్నో తప్పులు జరుగుతుంటాయి. కాబట్టి ఈరోజు ప్రభు ఏమంటున్నాడంటే, ఈ మద్యం అనేది మనకు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితికి దారితీస్తుంది. ఇతరులను చంపివేస్తారు, ఇతరులని బాధ పెడతాము, ఇతరుల కుటుంబాలన్నీ కూడా చీలిపోతాయి, ఆ ప్రేమ సఖ్యత బంధాలన్నీ కూడా పోతాయి. కాబట్టి దానికి మనం దూరంగా ఉండాలనేది ప్రభు వాక్యము. అందుకే యెషయా గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే, వేకువ లేచినప్పటి నుండి మద్యముతో ప్రారంభించి కొంతమంది సాయంత్రం వరకు కూడా మద్యం మత్తులోనే ఉంటారంట. అలాంటి వాళ్ళందరూ కూడా ఏమవుతుందంటే ప్రభువు చెప్తున్నాడు, వారందరూ కూడా శాపగ్రస్తులుగా ఉండిపోతున్నారు. ఇంకొక వాక్యము శ్రీరాపుత్రుడైన యేసుని గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తే, ఈ మద్యం మత్తులో ఉండేటువంటి వాళ్ళు ఏమవుతుందంటే తనకు తానుగా కీడు చేసుకుంటారు, వాళ్ళకు ఆ బలాన్ని కోల్పోతారు, వారు కొట్లాటలు తెస్తారు, తర్వాత ద్వేషము, కలహము, పతనము, ఇలా ఎన్నో సమస్యలను గురవుతారని చెప్పేసి, ఈ మత్తులో వాళ్ళు ఇవన్నీ కూడా సమస్యలు కొని తెస్తారని చెప్పేసి మనకు పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. వాళ్ళందరూ కూడా దేవునికి, ఆ పరలోకానికి లేదా నిత్య జీవితానికి నోచుకోలేనటువంటి బిడ్డలుగా వాళ్ళు శాపగ్రస్తులుగా ఉండిపోతారని చెప్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క తపస్కాలంలో ముఖ్యంగా మనం ధ్యానం చేసినటువంటి 6 వ్యక్తులు లేదా 6 క్రియలు, 6 పనులు, అదేంటంటే నిద్రమత్తులో ఉండడం. అలాంటి వ్యక్తులతో మనము ఫ్రెండ్షిప్ ఉండకూడదు. సోమరిపోతులుగా ఉన్నటువంటి వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయకూడదు. అదేవిధంగా వదరబోతు మాటలతో అనవసరంగా మాట్లాడి గొడవలు తెచ్చే వాళ్ళతో మనం దూరంగా ఉండాలి. తర్వాత తిండిపోతూ ఎక్కువ తినడము తాగుదాం అనే వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా తిరుగుబోతుతో ఆడబడితే ఆడికి పోందా అని చెప్పి తీసుకుపోతా అంటారు. వాళ్ళకి ఒక గమ్యం అంటూ ఏముండదు. అలాంటి వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి. లేదా చివరిగా త్రాగుబోతు వాళ్ళతో. కాబట్టి ఇది వేరే వాళ్ళకు ఉంటేనే ప్రజలు సిద్ధరించుకుంటారు, అవి మనకుంటే ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్లు అన్నీ కూడా వేరే వాళ్ళకు ఉంటేనే మనము ఈడేంది అట్లాంటి వాడు ఇలాంటి వాడు అని చెప్పేస్తున్నాం. కానీ అలాంటి క్యారెక్టర్లలో మనం ఉంటున్నామా? ఒకవేళ ఉంటే మన పరిస్థితి ఏంటి? ఈ యొక్క తపస్కాలంలో ఈ లక్షణాలన్నింటిని కూడా మనం దూరంగా ఉండాలని ఆ ప్రభు యొక్క సహాయాన్ని అడుగుదాం.
మనమందరం కూడా ఈ యొక్క దీవబలి పూజలో పాల్గొనే ముందు మనందరినీ కూడా ఆ దేవాతి దేవుడు తన యొక్క అనుగ్రహాలతో మనం దీవించి ఆశీర్వదించాలని ఆ ప్రభుని ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. సాంగ్ నెంబర్ 264. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. శాంతికరమా కానుకగైకొని శాంతికరమా కానుకగైకొని నీ కృపతో మా హృదయము నింపుము. నీ కృపతో మా హృదయము నింపు. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి కల్పితైన సర్వేశ్వరుని ప్రీతికరమగనట్ల ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వర, దయాపూరితమైన నీ అనుగ్రహమును నీ సేవకులకు ప్రసాదించి ఈ పరమ రహస్యములను నిర్వహింప యోగ్యతను వారికి దయచేయము. భక్తివంతమైన జీవితమును జీవించినట్లు వారిపై నీ ఆశీస్సులను కృమ్మరింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనసులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహుకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనసులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మనసులను లగ్నం చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై మేము నిరంతరము మీ స్తుతి గానము పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున యుమా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభు,
భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించే శిష్యులకి చూచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము ప్రకటించుదము, మేము తాను చాటదము, మీరు మరలా వచ్చరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారకు మమ్మ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకోవడము, మా ప్రాంతీయ జగద్గురువును, మా గోరంట్ల జ్వానిస్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందును పరిపూర్ణ చేయము. ఉత్థానమగుదమనే నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తెలుగు మరి మాతోను, ఆమె భర్తయ్యకు పుణిత జోజప్ప గారితోను, పుణిత పాదుబాపూర్ అంతును వారితోను, అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నువ్వు నిత్య జీవంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహింపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి కల్పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకుని అనుగ్రహింపుము. మా యొద్ద అప్పులను మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసు, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపలను పరిహరింపవచ్చినటువంటి క్రీస్తు ప్రభు. ఈ విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నేను ఆయన ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. విందు, జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు, ఈ విందు జీవ విందు.
ప్రభు విందు ప్రేమ విందు ప్రియమారా లోకొనండి ప్రభు చెంత చేరరండి ప్రియమారా లోకొనండి ప్రభు చెంత చేరరండి ఈ విందు జీవ విందు ప్రభు విందు ప్రేమ విందు సిలువను మోసిన యేసుని మాటలు దీనుల నడుపును ఈ విందు మరణము గెలిచిన మృత్యుంజయుని జీవమున సగును ఈ విందు సిలువను మోసిన యేసుని మాటలు దీనుల నడుపును ఈ విందు మరణము గెలిచిన మృత్యుంజయుని జీవమున సగును ఈ విందు సోదర భావముతో ప్రభు సేవా భావముతో సోదర భావముతో ప్రభు సేవా భావముతో విందులో పాల్గొనరారే దీవెనలందగరారే ప్రియమారా లోకొనండి ప్రభు చెంత చేరరండి ప్రియమారా లోకొనండి ప్రభు చెంత చేరరండి ఈ విందు జీవ విందు ప్రభు విందు ప్రేమ విందు చెదిరిన గుండెను చల్లగా తాకి శాంతిని నింపును ఈ విందు అడుగడుగున మన జీవిత యాత్రను బలమును కూర్చును ఈ విందు చెదరిన గుండెను చల్లగా తాకి శాంతిని నింపును ఈ విందు అడుగడుగున మన జీవిత యాత్రను బలమును కూర్చును ఈ విందు సోదర భావముతో ప్రభు సేవా భావముతో సోదర భావముతో ప్రభు సేవా భావముతో విందుల పాల్గొనరారే దీవెనలందగరారే ప్రియమారా లోకొనండి ప్రభు చెంత చేరరండి ప్రియమారా లోకొనండి ప్రభు చెంత చేరరండి ఈ విందు జీవ విందు ప్రభు విందు ప్రేమ విందు ఈ విందు జీవ విందు ప్రభు విందు ప్రేమ విందు మంచిని మరచిన మానవ జాతి ప్రేమ సుమాతృక ఈ విందు మోక్షపు బాటల ముందుకు నడిపే జీవన దీపిక ఈ విందు మంచిని మరచిన మానవ జాతి ప్రేమ సుమాతృక ఈ విందు మోక్షపు బాటల ముందుకు నడిపే జీవన దీపిక ఈ విందు సోదర భావముతో
చెంత చేరండి, ప్రియమారాలోకనండి. ప్రభు చెంత చేరండి, ఈ విందు జీవ విందు, ప్రభు విందు ప్రేమ విందు. ఈ విందు జీవ విందు, ప్రభు విందు ప్రేమ విందు. దేవుడు మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను. 1 యోహాను 4వ అధ్యాయము 10వ వచనం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, దివ్య సప్రసాదమును నిత్య రక్షణ వాగ్దానముగా స్వీకరించిన మేము మా జీవితములను అందుకు ఉపయుక్తముగా మలచుకొని మా కొరకు సిద్ధపరిచిన మోక్ష భాగ్యమును అర్హులము అగుదుగుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రత్యేక ఆశీర్వాదముల కొరకు మీ శిరము ఉంచి ప్రార్థించండి. ఓ ప్రభువా, నీ ప్రజలకు మానసిక శారీరక ఆరోగ్యమును ప్రసాదింపుము. వారు చలించని భక్తితో సత్కార్యం చేయుచు సదా నీ పరిరక్షణను అనుభవింప యోగ్యులు అగుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మల్ందరినీ సదా ఆయురారోగ్యములతో శాంతి సమాధానంతో దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో వారి సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కలువరిగిరిలో సిలువదారినై వ్రేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో సిలువదారినై వ్రేలాడితివా నా యేసయ్యా. అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షను, ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షను, ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నీ ప్రాణ క్రయ బలముతో రక్షించితివా. నీ ప్రాణ క్రయ బలముతో రక్షించితివా. కలు